నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సెబేషియస్ సిస్ట్. ఈ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి, ఈ గడ్డలు ఎందువల్ల వస్తాయి, దానికి కారణాలు ఏంటి, అవి రాకుండా ఎలా చూసుకోవాలి, అవి వస్తే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సెబేషియస్ గ్లాండ్స్, మన చర్మం కింద చిన్న గ్లాండ్స్ ఉంటాయండి, సెబేషియస్ గ్లాండ్స్ అంటావు. అవి సెబమ్ అనే మెటీరియల్ ని సెక్రీట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మన చర్మం అనేది మాయిస్ట్ గా, అంటే తేమ కలిగి ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా ఉపయోగంగా ఎప్పుడు చర్మం పగిలిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ సెబమ్ అనేది మన బాడీలో ప్రతి చోట ఉంటుంది. ఈ గ్లాండ్స్ అనేవి మన బాడీలో ప్రతి చోట ఉంటాయి. ఒక అరిచేతులు, పాదాలు తప్ప మిగతా శరీరంలో ప్రతి చోట ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ కి సంబంధించిన ద్వారం ఎప్పుడైతే మూసుకుపోతుందో దానివల్ల ఈ సెబేషియస్ సిస్ట్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ ద్వారం మూసుకుపోవడం వల్ల ఆ లోపల ఉన్న సెబమ్ అనే మెటీరియల్ కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ వాటి సైజ్ పెరిగి ఇవి గడ్డల్లా తయారవుతాయి. ఇనిషియల్ గా ఒక చిన్న పూస సైజ్ నుంచి పెద్ద 5-6 సెంటీమీటర్ సైజ్ వరకు కూడా ఇవి పెరగగలుగుతాయి. ఇవి చాలా వరకు ఎటువంటి నొప్పి కలగజేయవు, ఎటువంటి ఇబ్బంది పెట్టవు. ఎప్పుడైనా మనం ముట్టుకుంటే చేతికి ఒక గడ్డలా తగులుతుంది, గట్టిగా ప్రెస్ చేసామంటే గుంతలా కూడా పడుతుంది. కొన్నిసార్లు గట్టిగా స్క్వీజ్ చేస్తే చిన్న వైట్ మెటీరియల్, సెబేషియస్ మెటీరియల్ వస్తుంది. ఇది వైట్ ఆర్ ఎల్లో కలర్ లో చీజీగా ఉంటుంది. ఈ గడ్డ వచ్చినప్పుడు మనం చూసినట్టయితే చాలా వరకు మధ్యలో ఒక బ్లాక్ కలర్ పాట్ లాగా కనిపిస్తుంది. దీన్ని పంటం అంటామండి, అంటే దాని ద్వారము ఏదైతే మూసుకుపోయిందో. కొన్నిసార్లు ఈ గ్లాండ్ ని గట్టిగా స్క్వీజ్ చేస్తే ఆ పంటంలోంచి చిన్న చీజీ మెటీరియల్, సెబేషియస్ మెటీరియల్ అనేది కూడా బయటికి రావడం మనం గమనించవచ్చు. ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎటువంటి ఇబ్బంది కలిగించవు, ఎటువంటి నొప్పి ఉండవు. కానీ ఎప్పుడైతే దీంట్లో ఇన్ఫెక్షన్ తయారవుతుందో, చీమ్ పట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు చాలా సివియర్ గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అవి శరీరంలో ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే దీనికి ఇన్ఫెక్షన్ గానీ ఏదైనా జరుగుతుందో ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి చీము పట్టేసి ఆ చీము పగిలి దాంట్లోంచి సైనస్ లా ఫామ్ అయిపోయి అంటే కంటిన్యూస్ గా సెబేషియస్ మెటీరియల్ అనేది కారుతూ ఉండడము, లేదా చీమ్ అనేది కంటిన్యూస్ గా కారుతూ ఉండడము, కొన్నిసార్లు అల్సర్స్ ఫామ్ అవ్వడము, చాలా రేర్ కండిషన్స్ లో సెబేషియస్ హార్న్ అంటాం, అంటే ఒక కొమ్ము లాగా ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం సెబేషియస్ సిస్ట్లనే మనం ఒక్కసారి గుర్తించినట్టయితే వాటిని ఇమీడియట్ గా డాక్టర్కి చూయించుకొని సర్జరీ చేయించుకొని తీసేసుకోవాలి. ఇది చాలా వరకు కూడా లోకల్ సర్జరీ, అంటే చుట్టుపక్కల గడ్డ చుట్టుపక్కల ఇంజెక్షన్ ఇచ్చేసి దానికి మత్తు ఇచ్చేసి సర్జరీ చేసి తీసేస్తాము. ఈ గడ్డను మనము లోకల్ అనస్థీషియా, అంటే చుట్టుపక్కల మత్తిచ్చి మామూలుగా డేకేట్ సర్జరీ లాగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour లో సర్జరీ చేసి పంపించేస్తాము. ఎప్పుడైతే ఈ సెబేషియస్ సిస్ట్ చీమ్ పడుతుందో అప్పుడు కంపల్సరీ జనరల్ అనస్థీషియాలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో అనస్థీషియా సరిపోకపోవచ్చు. ఎప్పుడైతే సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్ట్ అవుతుందో, ఆ ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అంటాము, దాంట్లో చీమ్ అనేది తయారవుతుంది. ఒక్కసారి చీమ్ అనేది తయారైందంటే నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది అండ్ చాలా ఇబ్బంది పెడుతుంది. కంపల్సరీ ఇది మొదటి స్టేజ్ లోనే గుర్తించినట్టయితే సింపుల్ గా సర్జరీ ద్వారా దీనికి ఉపశమనం పొందవచ్చు. నెగ్లెక్ట్ చేసినట్టయితే దీని ద్వారా అల్సర్స్ ఫామ్ అవ్వడము, పుండు మానకపోవడము అవన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.